ఈ రోజు పొద్దున ఇద్దరు జోకర్లు, ఇద్దరు మంత్రులు ప్రశాంత్ రెడ్డి గారు, శ్రీనివాస్ యాదవ్ గారు బండ్ల మైసమ్మ దగ్గర పోయి 2 బెడ్రూమ్ హౌస్ ఇనాగ్రేట్ చేసిండ్రు. చేస్తే ప్రెస్ సోదరులు ఏవో ప్రశ్నలు అడిగితే దానికి జవాబు చెప్పుకుంటా పిచ్చి పిచ్చి మాట్లాడారు. తాగున్నారేమో, సరే ఏదన్నా కానీ వాళ్ళు మాట్లాడిన విషయాల గురించి కొంచెం క్షుణ్ణంగా ఒక 2-3 నిమిషాలు మాట్లాడదలుచుకున్నా. దయచేసి కోఆపరేట్ చేయాలి. ఏమ్రా ప్రశాంత్, ఇదేనారా మన తల్లిదండ్రులు నేర్పింది మనకు. నోటికి వచ్చి మాట్లాడు, అర్థం లేదు పర్థం లేదు, పెద్ద లేదు చిన్న లేదు. ఒక కేంద్ర మంత్రి గురించి ఏం మాట్లాడుతావరా? పీకనికి వచ్చిండాడు అంటాం. ఎవరి గురించి? ఇదేనా మన తల్లిదండ్రులు నేర్పింది మనం? ఏం మాట్లాడుతున్నావు? సభ్య సమాజం సిగ్గుపడుతుంది. తెలంగాణ సమాజం నువ్వు మాట్లాడిన మాటలు మతలబ్ లేదు, ఏం మాట్లాడుతున్నావో తెలియదు. ఫ్రస్ట్రేషన్లా గెలిచే పరిస్థితి లేదు, ప్రజల దగ్గరికి పోయే పరిస్థితి లేదు. ఇక తొండికి అందుకున్నావు. ఇక ఏదున్నా కానీ లంగ పని చేయాలి, ఇక ఇట్లా లంగ మాట్లాడాలి. ఏందంట ఈయన మాట్లాడే మాటలు? ఎందుకు వచ్చిండు? గిసుండి గట్టిండా తెలంగాణలో? నాయన, ఇది మీకు గుర్తుందో లేదో, ప్రజలకు గుర్తుంటుంది, ప్రశాంత్ రెడ్డికి గుర్తుందో లేదో, 2014 అక్టోబర్లో కేటీఆర్తో 2 రోజుల పర్యటన చేసినావు గుజరాత్ అంతా తిరుగుకుంటా. ఏంది, మేము మిషన్ భాగీరథ కడుతున్నాము, గట్ల మీరు ఆల్రెడీ 10 సంవత్సరాల కింద కట్టిండ్రు, గత చూసిపోతామని చెప్పి వచ్చి 2 సంవత్సరాలు ఉన్నారు. ఇక దాని ఫోటోలు, ఈ ఫోటోలు 2 రోజులు పర్యటించారు మీరు కేటీఆర్ కలిసి. చూసి వచ్చి ఇక్కడ మిషన్ భాగీరథ కట్టడం స్టార్ట్ చేసినారు. మీకంటే 10 సార్లు ముందే వాళ్ళు కట్టుకున్నారు గుజరాత్లో. అది కట్టిన వాళ్ళల్లో ప్రముఖులల్లో అమిత్ షా గారు ఒక్కరు. ఆయనకి ఏం చూపెడతారా మీరు ఏం చూపెడతారా? ఆయనకు ఇల్లు చూపెడతారా? ఎన్నిరా మీరు కట్టిన ఇల్లు? ఈరోజు ఇనాగ్రేషన్ చేసిన ఇల్లు ఎన్ని? 300 చిల్లర, 350 60 ఇల్లులు మీరు ఇనాగ్రేట్ చేసినాయి. వాళ్ళు ఎంత కట్టిండ్రా భారతదేశంలో? 3 కోట్ల ఇల్లు వరకు కట్టిండ్రు ఇప్పటి వరకు. గాలకు నీ 300 ఇల్లు చూపెడతావు పిలిచి? సిగ్గుపడాలి మాట్లాడుతందుకు. ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నవ్వుకుంటున్నారు మొత్తం అందరు చూసి. నువ్వేమో మీ బాస్ ని మెప్పియాలి, మీ బాస్ ఏమో ఎంఐఎంఓలను మెప్పియాలి. ఇదే పంచాయతీ తెలంగాణ నడిచేది. ప్రజల గురించి ఆలోచించేది లేదు, ఏమైనా కింద సేవ చేద్దామని లేదు. ఎన్ని ఇల్లు కడతారు? మీ శ్రీనివాస్ యాదవ్ అన్న చేసిన డెవలప్మెంట్ 350 ఇల్లులు కడితే ఇక మొత్తం ఇల్లు లేనోడు కలిసి ఇల్లు వస్తుందా? ఇక ఆలోచించారేమన్నా? ఆలోచిస్తున్నారా? ఏం మాట్లాడుతుండ్రు? నవ్వుకుంటుండ్రు ప్రజలు. దయచేసి ఇంకోసారి ఇట్లా పిచ్చి పిచ్చి అవాకు చవాకులు మానేయాలి. పెట్రోల్ ధరల గురించి మాట్లాడినాం. బీజేపీ గవర్నమెంట్ కి పెట్రోల్ ధరలు పెంచి సామాన్యులకు బాగా కష్టపెడుతుందంటివి. మరి నువ్వు బాధ్యత తీసుకొని నువ్వు పెట్టే ట్యాక్స్ తగ్గించేసి ఉంటుంది కదా. ఆ 30% 30 రూపాయలు ట్యాక్స్ తీసుకుంటున్నావు కదా పెట్రోల్కి లీటర్కి వెళ్ళి. అది తీసుకునేది లేకుంటేవి బీజేపీ పాలిత గవర్నమెంట్లు అన్ని అట్లే చేస్తున్నాయి. ఈ రోజు పరిస్థితిలో బీజేపీ పాలిత గవర్నమెంట్ల కంటే మీ గవర్నమెంట్ ఎక్కువ తీసుకుంటున్నారు. పెట్రోల్ రేట్లు ఎక్కువనే మీ దగ్గర. ఇది మీకు తెలిసి మాట్లాడారు మీరు. మరి మీకే సూయినదండి మీకు. మీరేం చేసిండ్రు? ఆర్టీసీ బస్ రేట్లు పెంచిండ్రా? పెంచిండ్రు. కరెంటు బిల్లు రేట్లు పెంచిండ్రా? పెంచిండ్రు. ఎరువులు ఫ్రీగా ఇస్తా అన్నారు. ఫ్రీ కాదురా అబ్బాయి, ఎరువులు ఫ్రీగా ఇస్తా అన్నారు. ఇచ్చిండ్రా? మీరు మాట్లాడిన మాటలు నాలుగేలా తాటి మాటలు అవి. ఒక కేంద్ర మంత్రిని గిట్లా మాట్లాడతారు. ఇక ఏం చేస్తారు ప్రజలు? తన్ని ఎలగొడతారు తెలంగాణ బయట. మీ కాలం ముదిరింది. ఇక ఎక్కువ రోజులు నడవదు మీరు. భారత్ మాతాకి జై. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.